వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా తీసుకుంటే మనకు ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య టైట్ ఫైట్ అయితే ఉంటుంది. బహుశా మెజారిటీ తీసుకుంటే ఒక 5,000 నుంచి 10,000 లోపే ఉంటుందని చెప్పి టాక్ అనమాట. సో ఎవరు గెలిచినా కూడా 5,000 10,000 కంటే ఎక్కువ ఉండేటువంటి అవకాశం లేదు. ఇద్దరు కూడా మంచి నాయకులే కావడం వల్ల ఇక్కడ చాలా టైట్ ఫైట్ ఉంటుంది. రాష్ట్రంలోనే ఒక టైట్ ఫైట్ అనేది మనం ఆత్మకూరులో చూడొచ్చు అని చెప్పి మనకు తెలుస్తుంది. అదే పరిస్థితిలో నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఆయన భార్య పొంగూరు రమాదేవి, ఆయన సతీమణి పొంగూరు రమాదేవి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పొంగూరు నారాయణ ఖలీల్ అహ్మద్తో పోటీ పడుతూ ఉన్నారు. ఈరోజు ఖలీల్ అహ్మద్ కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో వీరిద్దరి మధ్య టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే మైనార్టీ ఓట్లు అనేది ఇక్కడ కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా నగరంలో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండడం, అభ్యర్థి ముస్లిం మైనార్టీకి చెందినటువంటి వ్యక్తి కావడం వల్ల ఇక్కడ కొంత ఎవరికి పడతాయి మైనార్టీ ఓట్లు అనే దాని మీదే ఎవరు గెలుస్తారు అనేది ఆధారపడి ఉండేటువంటి అవకాశం అయితే ఉండేటువంటి పరిస్థితి ఉంది. రూరల్ తీసుకుంటే ఇది మరొక టైట్ ఫైట్ అని చెప్పొచ్చు. ఆదాల ప్రభాకర్ రెడ్డి అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఇక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మైనార్టీస్ కొంత అండగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ఆర్సీ సిఏఏ వచ్చినప్పుడు మొదటిగా గళం వినిపించినటువంటి నాయకుడు మరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ విధంగా ఉండడం వల్ల మైనార్టీస్ ముస్లిం మైనార్టీస్ వర్గం అయితే కొంత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే ఇక్కడ మొగ్గు చూపుతూ ఉన్నారు అనేటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం అభివృద్ధి మంత్రంతో ఆదల ప్రభాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో ముందుకెళ్తూ ఉన్నారు. తాను నిధులు తీసుకొచ్చి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అయితే ఆయన చెప్తూ ఉన్నారు. ఇక సర్వేపల్లి నియోజకవర్గం తీసుకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఇద్దరు కూడా వ్యవసాయ శాఖ మంత్రులుగా పనిచేసిన వారే. గతంలో అంటే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య ఫైట్ అయితే నడుస్తోంది. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి తానైతే గెలిచి తీరుతాను అనేటువంటి విధంగా ముందుకు వెళ్తూ ఉంటే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రజలు తనకు అండగా నిలుస్తారు, తనతోనే ఉన్నారని చెప్తున్నారు. అక్కడ ఏదైతే పరిశ్రమ తరలి వెళ్ళిందో అంటే కంటైనర్ పరిశ్రమ ఏదైతే తరలి వెళ్ళిందో దాని మీద కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టిగా ఫైట్ చేయడం జరిగింది. మరోవైపు అభివృద్ధి మంత్రంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్తున్నారు. మొత్తం కూడా నియోజకవర్గంలో ఎక్కడ కూడా రోడ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు కూడా పూర్తి చేశాను, అభివృద్ధిలో నంబర్ 1గా సర్వేపల్లిని నిలిపాను, కాబట్టి అక్కడ ప్రజలు తన వైపే ఉన్నారు అనేటువంటి మాట అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సో ఇక్కడ ఎవరిని ప్రజలు పట్టం కడతారు, ఎవరికి పట్టం కడతారు అనేది అయితే మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఉదయగిరి తీసుకుంటే ఉదయగిరిలో కాకర్ల సురేష్ అలాగే మేకపాటి రాజగోపాల్ రెడ్డి మధ్య ఫైట్ అయితే కొనసాగుతోంది. అయితే కాకర్ల సురేష్కి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. మరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆ విధంగా ఫైట్ ఇవ్వగలరా లేదా? ఎందుకంటే మేకపాటి ఫ్యామిలీ అంటే అక్కడ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయితే మాత్రం ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది అక్కడ వినిపిస్తున్నటువంటి మాట. ఇక ప్రధానంగా తీసుకుంటే నెల్లూరు ఎంపీ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరు కూడా పాత మిత్రులు. సో ఇద్దరి మధ్య ఫైట్ ఏ విధంగా ఉంటుంది? నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అక్కడి నుంచి పార్టీలోంచి బయటకు రావడం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఆయన రావడం వల్ల తెలుగుదేశం పార్టీకి అయితే ఒక రకంగా బలం చేకూరింది. అంటే డబుల్ ఎనర్జీతో ముందుకు వెళ్తున్నారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. విజయసాయిరెడ్డి వైసీపీలో వచ్చిన తర్వాత వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే అభ్యర్థులందరితో తిరుగుతూ గెలిపించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు అనేది చెప్పొచ్చు. ఆయన తన మొత్తం కూడా ఎఫర్ట్స్ అన్నీ కూడా పూర్తిగా పెట్టి ఆయన అభ్యర్థుల్ని గెలిపించుకునే పనిలో నిమగ్నం అయ్యారు అని చెప్పొచ్చు. సో ఇరు పార్టీల నుంచి కూడా చేరికలు అయితే మొత్తంగా జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నామినేషన్ పర్వం అయితే కొనసాగుతోంది. మరి ఒక 2 రోజులు మాత్రమే ఉంది. మరి ఈ 2 రోజుల తర్వాత ఏం జరుగుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రచార పర్వం మరింత పుంజుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా
మేనిఫెస్టోస్ పూర్తిగా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మేనిఫెస్టో రిలీజ్ అవుతుందని చెప్తూ ఉన్నారు. కొత్త మేనిఫెస్టో సిద్ధమైందని చెప్తూ ఉన్నారు. సో సిద్ధమైన తర్వాత ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి సూపర్ 6 అంటూ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది, అన్నీ మేము డబ్బులు ఇస్తామనేటువంటి క్రమంలో మరి తెలుగుదేశం పార్టీ వెళ్తూ ఉంటే అదే మాటను జగన్ మళ్ళీ చెప్తారా లేదా అనేది అయితే మనం వేసి చూడాలి. సో ఈ విధంగా మేనిఫెస్టో వచ్చిన తర్వాత మాత్రమే ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రజలైతే ఇప్పటికే ఫిక్స్ అయి ఉంటారు ఎవరికి వేయాలో అనేది. సో బ్యాలెట్ వరకు వెళ్ళి జూన్ 4న మాత్రం ఏం జరుగుతుంది అనేది తెలియటువంటి అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.